హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అయితే రైతులకు 15,000 రూపాయలను ఇస్తోంది. దీని ద్వారా పెట్టుబడి సాయం అయితే అందనుంది. గతంలో రైతు భరోసా కింద యజమానికి మరియు కౌలు రైతులకు అయితే సమానంగా డబ్బులు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేకపోవడంతో రైతులు కౌలు రైతులు మాట్లాడుకొని ఈ 15,000 రూపాయలను అయితే పంచుకోవాలనేది తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. ఇప్పుడు రైతు భరోసాను దసరా ముందే అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మొన్న కేబినెట్ మీటింగ్ లో ఈ రైతు భరోసా గురించి మార్గదర్శకాల గురించి అయితే చర్చించడం జరిగింది. ఈ మార్గదర్శకాల్లో ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా అయితే ఇవ్వాలి అనే దాని గురించి చర్చించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే పంట పండిస్తున్నారో వారికి మాత్రమే ఇప్పుడు రైతు భరోసా ఇస్తామని తెలిపారు. కాకపోతే ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది మాత్రం ఇంకా తెలియలేదు. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలను తయారు చేసుకోవడం కోసం కేబినెట్ సబ్ కమిటీని అయితే నియమించడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ అనేది రైతు వేదికలు, రైతు సంఘాల నాయకుల నుంచి, రైతుల నుంచి అయితే సమాచారం సేకరించింది. ఈ సమాచారం ప్రకారమే దానికి తగ్గట్టుగా రైతు భరోసాకు మార్గదర్శకాలను అయితే తయారు చేయనుంది. ఈ మార్గదర్శకాల్లో ఎక్కువ శాతం 7 ఎకరాల లోపే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రైతు వేదికల్లో కూడా ఎక్కువ శాతం రైతులు 7.5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, ఎలాంటి పోడు భూములకు గాని, బీడు భూములకు గాని, హైవేలకు గాని, రోడ్లకు గాని రైతు భరోసా ఇవ్వకూడదు అయితే సమాధానాలు వచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం మళ్ళీ ఒకసారి నిర్వహించి ఈ మార్గదర్శకాలను ఫైనల్ చేయనుంది. దాదాపుగా 7.5 ఎకరాల లోపై రైతు భరోసా ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. అక్టోబర్ 12న దసరా పండుగ ఉండడంతో అదే రోజున రైతు భరోసా రైతుల ఖాతాలోకి జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధులను రెడీ చేయాలి అని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ రైతు భరోసా ఆగస్టు, జూలై మధ్యలోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రుణమాఫీ నిధుల కారణంగా ఈ నిధులు ఆలస్యం అయినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఈ దసరా లోపే రైతు భరోసాను ఈ దఫా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దఫాగా 7,500 రూపాయలను అయితే రైతుల ఖాతాలో జమ చేయనుంది. దాని తర్వాత విడతల వారీగా అయితే రైతుల ఖాతాలో డబ్బు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయే ఈ రైతు భరోసాపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.